ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో రాజులు 2వ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 7వ అధ్యాయములో 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో నుండి కొన్ని పాఠాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. సిరియా రాజు తన సైన్యముతో షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. అయితే ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రజలు ఆకలిని, రోగాన్ని, మరణాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ పట్టణం వెలుపట 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ 4 ఏమనుకుంటున్నారు అంటే, మనము ఇక్కడున్నా చేస్తాము, ఒకవేళ షోమ్రోను పట్టణానికి వెళ్తే అక్కడ కూడా ఆహారం లేదు కాబట్టి అక్కడ కూడా మనం చచ్చిపోతాము, మనం చేయాల్సింది ఒకటే, ఆ శత్రు శిబిరములోనికి వెళ్ళిపోదాము అనుకున్నారు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా శత్రువులు మనల్ని చూసి చంపేస్తే అక్కడ మనం చచ్చిపోదాము, లేదా ఒకవేళ వారు బ్రతకనిస్తే ఆహారమైన దొరుకుద్దేమో అన్నట్లుగా వారు తీర్మానం చేసుకున్నారండి. అయితే ఆ తర్వాత ఆ 4 వ్యక్తులు కూడా ఆ సిరియా దేశపు ఆ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం యొక్క శిబిరంలోనికి వారు వెళ్ళిపోయారు. అయితే వీరు వెళ్ళకముందే దేవుడు వారిని అక్కడి నుండి ఆ సైన్యాన్ని వెళ్ళగొట్టినట్లుగా గత ధ్యానములో మనము నేర్చుకుని ఉన్నాం. జరిగినది ఏమిటంటే, అనేక మంది ప్రజల శబ్దం, అంటే సైన్యం యొక్క శబ్దాన్ని వినబడేటట్లుగా దేవుడు వారికి చేశాడు. కాబట్టి అయ్యో, 4 రాజులు ఏకమైపోయి మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, వారి ముందు మనము నిలవలేము అని చెప్పి ఆ సిరియా సైన్యం అంతా కూడా పారిపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత ఈ 4 కుష్ఠవ్యాధి కలిగిన వారు ఆ గుడారంలోనికి వెళ్ళి చూస్తే ఆహారాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. బంగారము, వెండి, వస్తువులు, వస్త్రాలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయండి. అయితే వీరు ఆకలితో ఉన్నారు కదా, గబగబా తినేశారు. ఆ తింటూ ఉన్నప్పుడు వారు ఏమనుకున్నారు అంటే, మనం చేసేది సరైనటువంటి పని కాదు, ఈ శుభవర్తమానాన్ని ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి ఈ 4 కుష్ఠవ్యాధి కలిగిన వారు తీర్మానం చేసుకున్నారు. ప్రభునందు ఆత్మీయులరా, వారు పలికినటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, ఇది శుభవార్త కలిగినటువంటి దినము అని ఈ 4 కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ మాట చెప్పగలడండి. గత 2000 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా రక్షించబడిన క్రైస్తవునికి శుభదినమే. అయితే ఒక పాపి రక్షకుని దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా ఆహ్వానిస్తాడు. అప్పటి నుండి ఆ వ్యక్తికి శుభదినము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, దేవుని యొక్క దయ వలన మనమందరము కూడా సువార్తను విని వాక్యమును అంగీకరించి క్రీస్తులో మనమందరము కూడా ఆనందిస్తూ ఉన్నాం. కానీ అనేకులు ఆకలితో వారు అలమటించిపోతూ ఉన్నారు. అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి, దేవుని వాక్యము లేకపోతే రక్షణ అనుభవంలోనికి నడిపించబడక అనేక మంది నశించిపోవచ్చు ఉన్నారు. ఆ విషయాన్ని మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా పట్టణం లోపల ఉన్నారండి. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, ఈ లోకములో అనేక మంది ప్రజలు దేవుడు లేని వారిగా, నిరీక్షణ లేనటువంటి ప్రజలుగా వారు ఉన్నారు. కానీ మనమైతే రక్షింపబడి పరలోక పట్టణం వైపు మనము సాగిపోతూ ఉన్నాము. ఇదే మనము ఆనందిస్తూ ఉన్నటువంటి ఆధిక్యత అనే విషయాన్ని దైవచనునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే ఈ 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారు అంటే, మనం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటున్నాం కదా, మనం చేయుచున్నటువంటి పని ఇది మంచిది కాదు అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభునందు ఆత్మీయులరా, జాగ్రత్తగా గమనించండి. మనము ఏదైతే రక్షణ పొందామో, ఏ సువార్తనైతే మనం అంగీకరించామో, దీనిని మన మట్టుకి మనమే ఉంచుకుంటున్నామండి. వారు అదే చెప్పారు, మనం చేసే పని మంచిది కాదు, ఇది మనమే ఉంచుకుంటే అది సరైనటువంటి విధానము కాదు, మనము వెళ్ళి ఆ షోమ్రోను పట్టణములో ఈ శుభవార్తను తెలియచేయాలి అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రోజున అసంఖ్యాక క్రైస్తవులు చేస్తున్నటువంటి పాపం ఏమిటంటే మౌనంగా ఉండడమే. అవునండి, క్రీస్తును అనేకులకు మనం చెప్పకుండా
లేకపోతే మన క్రియల ద్వారా కూడా కనీసం క్రీస్తును మనం కనపరచకుండా ఉంటే, అలా మౌనంగా ఉన్నట్లయితే అదే మనం చేసేటువంటి నేరము అనే విషయాన్ని దైవవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ విషయములో సంఘము అనేక శతాబ్దాలుగా నేరస్తులే అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు వారు బెత్లెహేములో పుట్టి కలువరి శిలువలో మరణించి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిందండి. అయినా సరే ఇంకా ఆయన ప్రేమను గూర్చి వినని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వేలాది మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తారు. ఆయన గొప్ప రక్షణను గురించి పాటలు పాడుతారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు. వారమంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే తమ వద్దనే దానిని అంటుపెట్టుకుని వారు జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవుడా, మనం చేస్తున్నటువంటి పాపము ఇదే అనే విషయాన్ని దైవవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. లోకానికి మనము సమాధాన సువార్తను ప్రకటించాలి. ఆ భారము ప్రతి క్రైస్తవుని మీద కూడా ఉన్నది. అలా ఒకవేళ మనం చేయకపోతే అది నేరమే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మన మీద ఆధారపడినటువంటి ప్రభువునకు వ్యతిరేకంగా మనము పాపం చేస్తున్నామండి. అంటే ఈ సువార్తను మనం ప్రకటిస్తాము అని ప్రభు మనలను నమ్మాడు, మన మీద ఆధారపడ్డాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామో మౌనముగా ఉండి మనము పాపమును చేయుచు ఉన్నాం. ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి 4 వ్యక్తులు ఏమన్నారు? మనము చేసేది మంచి పని కాదు, ఒకవేళ తెల్లవారే వరకు ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును అని వారు తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులరా, మనము సువార్త ప్రకటించకపోయినందువలన కలిగేటువంటి ఫలితం ఏమిటంటే మన దగ్గరే దాచిపెట్టుకుంటే మన చుట్టూ నశించిపోయేటువంటి ఆత్మలకు అది ఎంతో నష్టమో. మనం వారి విషయము శిక్షను కొని తెచ్చుకుంటాము అని యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే అన్యులను హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలడని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఈ విషయం మీకు అర్థమైందో లేదో, ఒక వ్యక్తి తన దుర్మార్గతను బట్టి చనిపోతాడు, కానీ ఆ దుర్మార్గునికి అవకాశం వచ్చినప్పుడు నీవు దేవుని మాటలు చెప్పకపోతే ఆ వ్యక్తిని బట్టి నిన్ను లెక్కడుగుతాను అని దేవుడు స్పష్టముగా ఆ విషయాలు మనకు తెలియచేయచ్చు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఈ 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఈ వ్యక్తుల్లో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? వారు గట్టి తీర్మానం చేసుకున్నారండి. ఏంటి ఆ తీర్మానం అంటే, మనము వెంటనే వెళ్ళి షోమ్రోను పట్టణంలో ఈ శుభవార్తను ప్రకటించాలి అని వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. వారు వెళ్ళి అక్కడున్నటువంటి ద్వారపాలకులకు ఆ వార్త తెలియజేసినప్పుడు ఆ ద్వారపాలకులు ఏం చేశారు అంటే కేక వేసి ఆ పట్టణంలో ఉన్న వారందరికీ ఆ విషయాన్ని చెప్పారు. ఆ పట్టణమంతా కూడా ఈ శుభవార్తతో ప్రతిధ్వనించింది. ఒక విశ్వాసి ఒక సంవత్సరానికి 10 ఆత్మలను సంపాదిస్తే, జాగ్రత్తగా గమనించండి, ఒక్క విశ్వాసి సంవత్సరానికి 10 ఆత్మలను సంపాదిస్తే వచ్చే సంవత్సరము ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మందిని సంపాదిస్తే, ఇక మీరు ఆలోచించండి, 10 సంవత్సరాల్లో 1000 కోట్ల మంది రక్షించబడతారండి. అంటే 10వ సంవత్సరము దాటక ముందే ప్రపంచ జనాభా అంతా కూడా ప్రభువును వారు తెలుసుకుంటారు. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది అంటే, సంఘము వాక్యం వింటున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, మందిరాల్లో భాషలు మాట్లాడుతున్నారు, గంతులు వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ సమాజంలోనికి వెళ్ళి క్రీస్తును మనము కనపరచలేకపోతున్నాం. కనీసం 10 మందిని కాదు, సంవత్సరానికి ఒక్కరినైనా దేవుని యొద్దకు మనము నడిపించలేకపోతున్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో
ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు ఏ రీతిగా రోషమును కలిగి ఆ శుభవార్తను ఆ పట్టణములో వారు ప్రకటించారో ఆ రీతిగా క్రీస్తు కొరకు మనమందరము కూడా ప్రయాసపడదాము. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.